తెలుగులో ఉన్న స్టార్ హీరోలందరికంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఈయన క్రేజ్ తారా స్థాయిలో ఉంది. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలు మాత్రమే కాకుండా రాజకీయాల్లో కూడా చాలా చురుగ్గా పాల్గొంటున్నారు. ఇక రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీ కూటమితో కలిసి పోటీ చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన భారీ మెజారిటీతో గెలవబోతున్నారనే విషయాలు కూడా చాలా స్పష్టంగా తెలుస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే ఎలక్షన్స్ కి 3 నెలల ముందు నుంచే సినిమాలకు బ్రేక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ కోసం తన పూర్తి టైంను కేటాయించుకుంటూ వచ్చారు. ఇక అందులో భాగంగానే మళ్లీ సినిమా షూటింగ్ లో ఎప్పుడు పాల్గొనబోతున్నారనే విషయం మీదనే సోషల్ మీడియాలో పెద్ద చర్చ అయితే జరుగుతోంది. ఇక అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ షూటింగ్ చేయడానికి అంత ఫిట్ గా అయితే లేరు. జూన్ 4వ తేదీన ఎలక్షన్స్ కి సంబంధించి రిజల్ట్ వస్తుంది. కాబట్టి ఒకవేళ కూటమికి అనుకూలంగా రిజల్ట్ వస్తే ఆయన మరికొన్ని రోజుల పాటు షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చే అవకాశాలైతే ఉన్నాయి. ఎందుకంటే కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అందులో ఎవరెవరివి విధి విధానాలు ఏంటి అనే దాని మీద వీళ్ళంతా డిస్కస్ చేసుకుని అంతా ఏకపక్షంగా ఒక నిర్ణయానికి వచ్చి ముందుకు నడవడానికైతే సమయం పడుతుంది. కాబట్టి ఇలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ షూటింగ్స్ లో పాల్గొనడానికి ఎంత లేదన్నా మరొక 2 నెలల టైం అయితే తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే తాను ఫిజికల్ గా ఫిట్ అయిన తర్వాతనే సినిమా షూటింగ్స్ లో పాల్గొనాలని చూస్తున్నారు. ఆయన రెస్ట్ లేకుండా ప్రచారంలో పాల్గొనడం వల్ల ఆయన గ్లామర్ అంతా పోయింది. కాబట్టి హీరోగా మళ్లీ సందడి చేయాలంటే కొద్ది రోజులు రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి జూలై 15 నుంచి గానీ లేదంటే ఆగస్ట్ నెల మొదటి వారం నుంచి గానీ తను షూటింగ్స్ లో పాల్గొనబోతున్నట్టుగా తెలుస్తోంది. తను మొదటిగా ఓజీ సినిమా కోసం తన డేట్స్ ని కేటాయించబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఆ తర్వాత హరిహర వీరమల్లు సినిమాకి కొన్ని డేట్స్ ని ఇచ్చి మిగతాది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కోసం కేటాయించబోతున్నట్టుగా తెలుస్తోంది.